పత్రికా సోదరుల మీ కుటుంబ సభ్యులు అడగండి. నేను చెప్పింది అవాస్తవమైతే వాస్తవా కాదని అడగండి. లేదు మీరే మార్కెట్కి వెళ్తే మీకే తెలుస్తుంది. మినిమం 15%, 20%. పోనీ ఏమైనా దాని తగ్గట్టు రాబడి పెరిగిందంటే శూన్యం. పైపైచ్చు ఇంకా జనాభా పెంచండి, 30,000 ఇస్తాయి. ముగ్గురు కంటే 30,000, నలుగురు కంటే 40,000 ఇస్తాను. చాలా ఆశ్చర్యం. దాని గురించి ఇంకో రోజు మాట్లాడదాం. లెక్కలు అవన్నీ తెప్పిస్తాను. దేశ జనాభా, దేశంలో ఏ సెక్షన్ 10 నుంచి 14 సంవత్సరాలు, 14 నుంచి 24, 24 నుంచి 54, 54 నుంచి 64, 64 భయపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు అంకెలు సంఖ్యలతో సహా ఇది చెప్తాను. అధికారపూర్వకంగా చెప్తాను. అదాటెట్లుగానా ఉన్నవాడికి ఉద్యోగంగా దిక్కులేదు కానీ ఇంకో 3వ వాడిని 4వ వాడిని కనియాలంట. అందులో నీలాగా ధనంతో ఉంటాం అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నీలాంటి మంత్రం వచ్చా 2 ఎకరాల నుంచి 20,000 కోట్ల రూపాయలు ఆస్తి పెంచుకునే మంత్రం అందరికీ వచ్చి అనుకుంటున్నారా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఆ మంత్రం ఏదో చెప్పండి అందరికీ. కనీసం 2 కోట్లు సంపాదించుకుని మంత్రం కూడా చెప్పండి. ఆ సున్నాలు అక్కర్లేదు కానీ పైవి ఎందుకు? దేశ జనాభా పెంచుకోవడానికి ప్రపంచ జనాభాతో దేశ జనాభాలు క్యాలిక్యులేట్ చేసుకొని ఆర్థిక నిపుణులు వాళ్ళ పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చి ఇండివిజువల్కి ఏంటి మీ తాలూకు ప్రాబ్లం మాట్లాడేస్తే P4 నేను ఇచ్చా. ఎంతమందికి P4 మీరు ఇచ్చారు?